Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ చేస్తున్నటువంటి యుద్ధం ఇప్పటికే 20 రోజులు దాటిపోయింది. చాలా రకాలుగా అనేక దేశాల మీద ప్రభావం చూపిస్తోంది ఈ యుద్ధం. మన దేశంలో అయితే గ్యాస్ కొరత ఆల్రెడీ మొదలైపోయింది, చూసాం. త్వరలోనే ఏ అయితే డీజిల్ పెట్రోల్ ఉంటుందో అది కూడా ఇబ్బంది పడతామని చెప్తా ఉన్నారు. అలాగే ఈ ఎఫెక్ట్ అనేక రకాలైనటువంటి కమోడిటీస్ మీద కూడా పడింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాగే కంటిన్యూ అయితే గనక ఒకవేళ యుద్ధం ఏంటి పరిస్థితి, ఎవరు ఎక్కువ ఇబ్బంది పడతారు, అలాగే ఇప్పుడు వరకు ఈ దేశాలు యుద్ధం చేసి సాధించింది ఏంటి, అసలు సాధించబోయేది ఏంటి పోని, ఇలా రకరకాల ఇష్యూస్ మీద మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ అనలిస్ట్ ప్రశాంత్ గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే నిర్మల్ గారు. ఏంటండి యుద్ధం చూస్తున్నాం మనం, గతంలో కూడా చాలా రకాల యుద్ధాలు చూసాము, ఇప్పటికీ ఇంకా కొన్ని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఎవరికి ఇబ్బంది కలగని యుద్ధాలు అయితే పర్వాలేదు కానీ, బట్ పక్క దేశాలకి పక్క జాతీయులకి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఈ యుద్ధం వల్ల వచ్చింది. ఏదైతే ఇజ్రాయిల్, అమెరికా కలిసి ఇరాన్తో చేస్తున్న యుద్ధం, లేదా ఇరాన్ వీళ్ళిద్దరితో చేస్తున్న యుద్ధం అనాలో ఏదన్నా కూడా మొత్తానికైతే ఎఫెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల మీద, అనేక దేశాల మీద పడుతోంది. సో ఏం చేయాలి? ఎందుకంటే ఓ పక్కన మనం చూస్తున్నాము, దుబాయ్ అయితే దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తోంది. అంటే చెప్తారు కదా, ఉరి మంగళం మీద పడిందని. దుబాయ్ ఎఫెక్ట్ అవుతుంది. అసలు దుబాయ్కి డైరెక్ట్గా సంబంధం లేకపోయినా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే మనకు కూడా సంబంధం లేదు, మనం వంట గ్యాస్తో ఇబ్బందులు పడుతున్నాం. ఇలా రకరకాల దేశాలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఇంకా ఇలాగే కొనసాగితే పరిస్థితి ఏంటి? పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని చెప్పేసి ట్రంప్ని అనేక దేశాలు, మేధావులు విమర్శిస్తున్నారు. సో వీటన్నింటి మీద మీ విశ్లేషణ ఏంటి చెప్పండి. డెఫినెట్ గా అండి, పిచ్చోటి చేతిలో రాయనది డెఫినెట్ గా కరెక్ట్ గా సరిపోయే అతుక్కునే సామెత. ఎందుకంటే ఇప్పుడు మనము గత 4 సంవత్సరాలుగా రష్యా యుక్రెయిన్ వారి గురించి తరచూ వార్తల్లో చూస్తున్నాం. రష్యా యొక్క లక్ష్యం ఏంటి, యుక్రెయిన్ యొక్క లక్ష్యం ఏంటి అని కొంచెం ప్రపంచం అంతా కూడా అర్థమవుతుంది. అంటే నాటోలో సభ్య దేశంగా ఒకవేళ యుక్రెయిన్ చేరితే రేపు పొద్దున రష్యా భూభాగంలోకి కానీ, లేదా రష్యా ఆక్రమించాలనుకున్న భూభాగంలోకి కానీ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి నాటోలో చేరకుండా యుక్రెయిన్ మీద ఆధిపత్యం కోసం రష్యా పోరాడుతూ ఉంది. యుక్రెయిన్ ఏమో నాటో సభ్య దేశం కావాలని చెప్పేసి రష్యాతో పోరాడుతుంది. అందరికీ అర్థమైంది. అందులో కూడా చాలా ప్రపంచం కూడా రష్యాలో ఎనర్జీ క్రైసిస్ రావడం వల్ల రష్యా తర్వాత మిడిల్ ఈస్ట్ అంటే పశ్చిమ ఆసియా అంటే ఏవైతే ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్ అండ్ అమెరికా, ఈ 3 కూడా ప్రపంచానికి ఎనర్జీ సోర్సెస్ ప్రధానంగా. ఇందులో ఏది ఇంపాక్ట్ అయినా, అమెరికా కానీ, వెస్ట్ ఏషియా కానీ, రష్యా కానీ, సో ఇందులో ఏది ఇంపాక్ట్ అయినా ప్రపంచంలో ఎనర్జీ ఇంబ్యాలెన్స్ వస్తుంది. అంటే ఒకసారిగా రష్యా నుంచి కొనుగోలు ఆగిపోవడము, ఇతర దేశాల్లో పెరగడం, ధరలు పెరగడం అనేటివి ఇంపాక్ట్ ఉంటుంది. సో అది ఆల్రెడీ ఒకసారి చూసాము. దాని నుంచి బయటపడి మనం కొంచెం అటు ఇటు ఊగిసలాడుతున్న టైంలో ఇది 20 రోజుల క్రితం మొదలైన ఈ లక్ష్యం లేని, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి ఇరాన్ దగ్గర. ఆ న్యూక్లియర్ వెపన్స్ ఆల్మోస్ట్ యురేనియం ని 60% ఎన్రిచ్మెంట్ చేశారు. 90% ఎన్రిచ్మెంట్ చేస్తే అవి అణుబాంబులుగా మారి ప్రపంచానికి ఒక చేటుగా ఉంటుందనే ఒక ఏమంటారు ఒక కారణం చెప్పేసి వాటి మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. బట్ మనకు అందరికీ కూడా తెలుసు, అమెరికాకి పశ్చిమాసియాలో పూర్తి ఆధిపత్యం కావాలి. ఇప్పుడు ఆల్రెడీ చూసాం 10-11 దేశాలు, బహ్రెయిన్ కానీ, అది కువైట్ కానీ, ఖతార్ కానీ, ఒమాన్ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇతర దేశాలు అన్ని కూడా, అజర్బైజాన్, అన్నింటిలో కూడా అమెరికా స్థావరాలు ఉన్నాయి, అమెరికా బేసెస్ ఉన్నాయి. అవి అమెరికా చెప్పు చేతుల్లో ఉన్నాయి. అమెరికాకు లొంగంది ఇంతకుముందు ఇరాక్ ని కూడా లొంగ తీసుకొని ఒక డమ్మీ ప్రెసిడెంట్ పెట్టి ఇరాక్ ను కూడా కంప్లీట్ గా అన్యాయం చేసిన అమెరికా ఈరోజు ఇరాన్ వైపు వచ్చింది. ఇరాన్కి ఒక 30 సంవత్సరాలుగా ప్రత్యర్థిగా ఉన్న ఇజ్రాయెల్ ని ఫ్రెండ్షిప్ తో, ఇజ్రాయెల్కి అమెరికాకు ఉన్న ఫ్రెండ్షిప్ ని వాడుకొని, సరే మన కామన్ ఎనిమిని ఒకసారిగా కూడా లేపేసి అందులో ఒక డమ్మీ లీడర్ ని పెట్టుకొని మనం పరిపాలన చేద్దామని ఒక లక్ష్యంతో వచ్చింది. అది ప్రపంచానికి ఒక సాకుగా చెప్పకుండా. కానీ ఇరాన్ రిటాలియేట్ చేసిన విధానం ప్రపంచాన్ని కూడా నివ్వెరపరిచింది చాలా లో కాస్ట్ తో. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇరాన్ ఒక స్ట్రైక్ చేసే ఒక మిసైల్ కాస్ట్ చాలా లో కాస్ట్, $20,000 to $30,000. ఓకే, అంటే మన కరెన్సీలో చూసుకుంటే ఒక 10 నుంచి 15 లక్షలు. కానీ దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని గాలిలో పేల్చే అమెరికా ఇంటర్సెప్ట్ చేసే డిఫెన్స్ మెకానిజం యొక్క కాస్ట్ $2 నుంచి $3 లక్షల. అంటే ఎవరు ఎలా యుద్ధం చేస్తున్నారో మనకు అర్థమైపోతుంది. అంటే అమెరికా ఎంత కాస్ట్ పెడుతుంది, ఇజ్రాయెల్ ఎంత కాస్ట్ పెడుతుంది. అలాగే స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ బ్లాక్ చేసినప్పుడు
అందులో ఈ అమెరికన్ నౌకని పేల్చడానికి ఇరాన్ వాడినవి సింపుల్ హ్యాండ్ గ్రెనేడ్స్ లేదా హ్యాండ్ మిసైల్స్, అంటే చాలా లో కాస్ట్ యుద్ధం చేస్తుంది, ఇంపాక్ట్ చాలా పెద్దగా క్రియేట్ చేయగలిగింది. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ని బ్లాక్ చేసి ప్రపంచం మొత్తం కూడా ఒక ఎనర్జీ క్రైసిస్ తీసుకొచ్చి ప్రతి దేశం కూడా అరే ఈ యుద్ధం ఎలా ఆగిపోవాలి, ఇరాన్ కానీ అమెరికా కానీ ఎలా ఒక సంధిలోకి రావాలి అనే ఒక వైపుని ఇరాన్ తీసుకురాగలిగింది. అందులో చూస్తే ఇక్కడ ఇరాన్ ఓడిపోవట్లేదు, అమెరికా గెలవట్లేదు. అంటే అమెరికా ఈ యుద్ధం ఆగిపోవాలంటే అమెరికా గెలవాలి, నేను గెలుస్తేనే ఆగిపోతాను అనుకుంటుంది. సో ఇరాన్ ఏమనుకుంటుంది అంటే నేను ఓడిపోతే యుద్ధం అయిపోతాను అనుకుంటుంది, అది ఓడిపోవడానికి కూడా అది రెడీగా లేదు. కానీ ఇలానే సాగుతూ పోతుంటే డెఫినెట్ గా మీరు అన్నట్టు మనం చూసాము, ఎల్పిజి కొరత వచ్చింది. మనం టెంపరీగా కొంచెం ఫిక్సింగ్ చేసుకున్నా దేశీయంగా ప్రొడక్షన్ 30% ఉన్న ప్రొడక్షన్ ని దాదాపు 50%, 60% వరకు పెంచుకున్నాము. బట్ వీటి ఇంపాక్ట్ చాలా ఉంటుంది. అంటే ఇప్పుడు భారతదేశం ఖచ్చితంగా మీరు ఇండియాలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం ప్రొపేన్ బ్యూటేన్, ఏదైతే ఎల్పిజి ప్రొడ్యూస్ చేయడానికి వాడతారో, అంటే ఒక ముడి చమురు ప్రొపేన్ బ్యూటేన్ ని మీరు కేవలం ఎల్పిజి ప్రొడ్యూస్ చేయడానికే వాడాలి. ఇతర పెట్రోకెమికల్స్, ఇండస్ట్రియల్ అవసరాలు వేటికి కూడా బ్యాన్. తర్వాత అందులో 20% మాత్రమే కమర్షియల్ కి ఇవ్వాలి, మిగతాదంతా కూడా హౌస్ హోల్డ్ ఇవ్వాలి. బట్ ఈ రెస్ట్రిక్షన్స్ లో కమర్షియల్ సెటప్స్ లో లాస్ వస్తే ఎకనామిక్ యాక్టివిటీ డెఫినెట్ గా దెబ్బతింటుంది. హోటళ్లు, చిన్న స్థాయి హోటళ్లు, హాస్టళ్లు, మెస్సులు, ఇది చిన్నగా మొదలై డెఫినెట్ గా ఒక ఎకనామిక్ యాక్టివిటీ డెఫినెట్ గా సర్క్యులేషన్ లో తేడా వస్తుంది. వాటి ఎఫెక్ట్ డెఫినెట్ గా ధరలపై కూడా పడుతుంది. ఎందుకంటే ఆటోమేటికల్ గా ఏదైతే వస్తువులు మార్కెట్ లో ఉండి దానికి డిమాండ్ తగ్గుతూ వస్తుంది అనుకోండి, ఆటోమేటికల్ గా వాటికి రేపొద్దున సప్లై కూడా తగ్గిపోతుంది. అంటే ఎవరు దాన్ని ప్రొడ్యూస్ చేయరు, మళ్ళీ కూడా ప్రైస్ పెరిగే అవసరం ఉంది. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్, మీరు అన్నట్టు దాదాపుగా 40-60 రోజులు నిల్వలున్న ముడి చమురు ఏదైతే ఎల్పిజికి వాడుకుంటున్నారో అది నిత్యావసరం, అంతకంటే ఇంకో పెద్ద అవసరం ఉంది పెట్రోల్, డీజిల్. సో వీటికి డెఫినెట్ గా ఇంపాక్ట్ అయ్యే పొజిషన్ ఉంది. ఎందుకంటే మన భారతదేశ 60-70% అవసరాలు కూడా ఇరాన్ వంటి దేశాల నుంచి, రష్యా, తర్వాత అమెరికా వంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ప్రధానంగా ఇరాన్ నుంచి చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో వీటి క్రైసిస్ అనేది ప్రపంచ మార్కెట్ లో బ్యారెల్ ధరలు పెరిగాయి ఆల్రెడీ 15%. కాకపోతే అది మనకు డైరెక్ట్ గా ఇంపాక్ట్ కావడానికి ఇంకొక 30 రోజులు పట్టొచ్చు. మరి ఒక్కసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మనకు తెలియదు ఏముంది, మన లారీలు, షిప్పులు, కార్గోలు అన్ని రేట్లు పెరిగి ఆ ట్రాన్స్పోర్టేషన్ వల్ల వస్తువుల రేట్లు పెరిగి ఎఫెక్ట్ వచ్చే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. సో కాబట్టి ఈ యుద్ధంని ఆపే పరిస్థితుల్లో మన భారతదేశం ఎటువంటి పరిస్థితులు లేదు. ఎన్ని ఫేక్ న్యూస్లు చూసినా, ఎంతమంది చేసినా, మన భారతదేశం నెహ్రూ గారి సిద్ధాంతం టైం నుంచి నాన్ అలైన్ మూమెంట్ అంటారు చూసారా, మనం ఎటువంటి సంబంధం లేకుండా మనం ఒక పీస్ మెయింటైన్ చేస్తూ ఎవరితోటికి సపోర్ట్ చేయక, ఎవరిని వ్యతిరేకించగా మన స్టాండ్స్ లో మనం ఉంటూ డిప్లొమసీలోనే మెయింటైన్ చేస్తాం. అందులో ఎటువంటి మార్పు లేదు, మార్పు రాబోదు కూడా. సో అటువంటి మనం సంబంధం లేని యుద్ధంతో మనం కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ ట్రంప్ ఏం చేస్తాడో, లేదా ఖమేనీ కొడుకు ఉన్నాడో కోమాలో, లేదా రష్యాలో ఉన్నాడా, చనిపోయాడా, సెక్రటరీ లారీని చంపారు. ఎందుకంటే ఇరాన్ లో సుప్రీం లీడర్ తర్వాత హైయెస్ట్ ఆ సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ, ఇద్దరిని కూడా అంతమందించారు. అంటే అమెరికా లక్ష్యాలు కేవలం ఈ వ్యక్తులను చంపి ఆ పరిపాలన సాధించుకోవాలనుకుంటే ఆ లక్ష్యం నెరవేరలేదు. ఎందుకంటే పరిపాలనలో వాళ్ళ లీడర్ని వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. ఈ రోజు కూడా ట్రేస్ అవుట్ చేయలేకున్నారు. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ని సపోర్ట్ అడిగారు ప్రపంచ దేశాల్లో ఉన్న అన్ని దేశాలు కూడా. మీరు ఆల్రెడీ మీ సొంతానికి, మీ ఇష్టానికి చేసుకున్న యుద్ధానికి మేమొచ్చి చేసేది ఉంది. సో అదే మన జర్మన్ ఛాన్సలర్ ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. మీరు టైటానిక్ షిప్ టికెట్ కొనుక్కొని ఆల్రెడీ మునిగిపోతున్న నౌకకి మమ్మల్ని కూడా దాంట్లో ఎక్కమంటే ఎలా? అంటే యుద్ధంలో మీరు షిప్పులు పంపినప్పుడు చాలా మంచి విశ్లేషణ చేశాడు. అంటే మీరు సొంతంగా మునిగిపోతున్న నౌకలో ప్రయాణిస్తూ అందరు రండి, ఎక్కండి అంటే మేమెందుకు సిద్ధంగా ఉంటాం? ఆల్రెడీ యూరోప్ తో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. గ్రీన్లాండ్ సంశయం వచ్చినప్పుడు నాటోలో అసలు అమెరికా అందరి దేశాల మీద ప్రశ్న వేసింది, అసలు మీరెవరు, డబ్బంతా నేనే ఇచ్చేది అనే రీతిలో మాట్లాడడం వల్ల యూరోప్ కూడా ఒక పరాభావంతో ఉంది. అటువంటి సందర్భంలో ప్రపంచ దేశాల మద్దతు కోల్పోయి అసలు ఏమి చేస్తున్నాము? ప్రపంచ దేశాలు వదిలిపెట్టండి, దాదాపుగా ఈ నవంబర్ లో మనకు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తాయి అమెరికాలో. ప్రెసిడెంట్ మార్పు కాదు కానీ లోకల్ గా కాంగ్రెస్ కి సంబంధించిన సభ్యుల ఎలక్షన్స్ జరుగుతాయి. అందులోనే పెద్ద రెఫరెండం. నాకు తెలిసి అమెరికాలో ఇరాక్ వార్ జరిగినప్పుడు కూడా అమెరికా కాంగ్రెస్ లో మద్దతు తీసుకొని దేశంలో రెఫరెండం తీసుకొని 80% ఆమోదంతో చేసిన యుద్ధం అండి. ఈ రోజు ఒక 30% ఆమోదం లేకుండా యుద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అంశాలు పరిశీలిస్తే మనము అమెరికా గెలవలేదు, ఇరాక్ ఓడిపోలేదు, కానీ సఫర్ మాత్రం పెరుగుతూ పోతుంది. అది ఇరాన్ కూడా చాలా తెలివిగా చేస్తుంది అనుకోవట్లేదు. కాకపోతే ఇరాన్ నాకు గాయాలు అవుతున్నాయి,
నా చుట్టూ ఉన్న దేశాలన్నిటికి కూడా దాని గాయాలని ఆపాదిస్తుంది. అంటే మీరు అన్నట్టు దుబాయ్కి ఈజీగా స్ట్రైక్ చేసుకోవచ్చు, ఎందుకంటే సౌదీ అరేబియా తప్ప అంత స్ట్రెంగ్త్ ఉన్న దేశం లేదండి. ఇరాక్ కి చాలా బలమైన మిలిటరీ ఫోర్సెస్, ఫండింగ్, ఆ బ్యాకప్ ఉంది. అంత మొత్తంలో ఉండేది ఒక సౌదీ అరేబియాకి. అదే దుబాయ్ లాంటి దేశాలు ఇంత పెద్ద యుద్ధాలు ఫైట్ చేసేకి అసలు ఎటువంటి లక్ష్యాలు లేవు. కాకపోతే ప్రపంచం తమ వైపు చూడాలి, ఇరాన్ యొక్క బలం ఉండాలి, అమెరికా నివ్వెరపోయేలాంటి, ఇజ్రాయల్ నివ్వెరపోయేలాంటి పని చేయాలి అంటే వీళ్ళు ఇటువంటి చిన్న చిన్న దేశాలను ఎన్నుకొని వాటి మీద మిలిటరీ బేసెస్ మీద, ప్రధానంగా అమెరికన్ బేసెస్, అమెరికన్ స్థావరాల మీద దాడి చేస్తున్నారు. అంటే ప్రజలకు ఏది ఇబ్బంది లేకుండా హోటల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, సాధారణ భవనాలు కాకుండా చేస్తున్నారు. కానీ వీటన్నిటి మీద ఇరాన్ డెఫినెట్ గా నేను యుద్ధంలో ఉన్నాను, నేను ఇంకా బలంగా ఉన్నానంటూ సాగుతూ పోతుంది. బట్ ఇది ఎన్ని రోజులు జరుగుతుంది అంటే ఎవరు కూడా చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇది లక్ష్యం లేని యుద్ధం. ఇరాన్ లో ఒక కొత్త లీడర్ ని తీసుకురావడం ఆఫ్ఘన్ లో తాలిబాన్లను మార్చినంత ఈజీ కాదు, ఇరాక్ లో మార్చినంత ఈజీ కాదు, వెనిజులాలో కిడ్నాప్ చేసుకున్నంత ఈజీ కాదు. ఇరాక్ ఇరాన్ చాలా బలంగా దీన్ని తీసుకొని పోతుంది, ప్రపంచ దేశాల ముద్ద పెట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేసి. కాబట్టి ఇది ట్రంప్ కు డెఫినెట్ గా కూడా ఒక పెద్ద ఛాలెంజే. చూడాలి ఇది ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో అనేది కూడా మనం నిశ్చితంగా పరిశీలించాలి. అలాగే సేమ్ టైము ఎన్ని దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది అనే విషయం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా యుఎన్ అన్న కల్పించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదండి. యునైటెడ్ నేషన్స్ కూడా ఎందుకు కల్పించుకోవట్లేదు? ఈ రోజు యుఎన్ చెప్తే యుద్ధాలు స్టాప్ కావడం లాంటి పరిస్థితులు లేదండి. అమెరికా టోటల్ గా ఒక డామినేటింగ్ స్టేజ్ లో ఉంది. అంటే అమెరికా యుఎన్ కూడా ఎందుకంటే ప్రపంచ శాశ్వత సభ్య దేశాలు అన్ని కూడా ఈరోజు మద్దతు, ఈరోజు ఈ యుద్ధం ఎందుకు చేస్తున్నాయని చెప్పేసి అన్నారు. సో యుఎన్ పీస్ కీపింగ్ లో వచ్చినా కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక సాకు చూపుతున్నారు, వాళ్ళ దగ్గర యురేనియం సోర్సెస్ ఉన్నాయి, దాని ఎన్రిచ్మెంట్ అయితే. ఎందుకంటే ప్రపంచంలో అంటే సూపర్ పవర్ అండ్ న్యూక్లియర్ పవర్ ఉండే దేశాలు దాదాపుగా ఫ్రాన్స్, యూకే, చైనా, రష్యా అండ్ అమెరికా. అంటే మన దగ్గర కూడా ఉన్నాయి, కానీ సూపర్ పవర్స్ కాదు. అంటే వీళ్ళు అనుకుంటే ప్రపంచాన్ని నాశనం చేసే దేశాలు వీళ్ళన్నీ కూడా ఒక ఒప్పందంలో ఉన్నాయి, ఒక ట్రీటీలో ఉన్నాయి. అలా కాకుండా ఇప్పుడు చిన్న దేశాలు కూడా అటువంటి స్థాయికి ఎదిగితే ప్రపంచానికి ఇది చాలా ముప్పుగా అని చెప్పి ఒక కారణం చూపించి ఆ యురేనియం శుద్ధి ఎంతవరకు జరిగిందో అన్ని బేసెస్ స్ట్రైక్ చేశారు. సో ఆల్మోస్ట్ ఆల్ బేసెస్ స్ట్రైక్ చేసేసారు, లీడర్స్ ని చంపేశారు. సో ఇప్పుడు కూడా ఇంకా వారి లక్ష్యం ఏంటో తెలియట్లేదు. ప్రపంచ దేశాల మీద ఇంపాక్ట్ అనేది ఎకనామిక్ ఇంపాక్ట్ ఉందండి, ఎందుకంటే గ్లోబల్ 20% ఎనర్జీ ఒక్కసారిగా స్టాప్ అయింది. సో ఆ ప్రైసెస్ అనేది గ్రాడ్యువల్ గా మిగతా దేశాల మీద లోడ్ పడుతుంది, ప్రొడక్షన్ కాస్ట్ పడుతుంది, ఆ ప్రైస్ ఓవరాల్ గా వచ్చి ప్రతి దేశం కూడా ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే ఆ దేశాలన్నీ కూడా డిప్లొమాటిక్ గా ప్రెజర్ తీసుకొచ్చి అమెరికా మీద, అంటే మనం ఒక లాస్ట్ 1 year గా ట్రేడ్ వార్ చూసాం కదా, అమెరికాకి ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఇదొక కారణము. 2, దేశీయంగా అమెరికాలో కూడా ట్రంప్ కి ప్రధానంగా వ్యతిరేకత ఇంపీచ్మెంట్ లాంటి అంశాలు జరిగి రెఫరెండం ద్వారా ట్రంప్ ని ఖచ్చితంగా తొలగించే అంశం వస్తే తప్ప ఇటువంటి పిచ్చి చర్యలు ఆగుతాయని అనుకోవట్లేదు. ఎందుకంటే అమెరికా కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేయట్లేదు. అమెరికా ఇంతకుముందు పోరాడిన ప్రతి చిన్నవారు, అది వియత్నాం అయితేనేమి, ఇరాక్ అయితేనేమి, ఆఫ్ఘనిస్తాన్ అయితే ప్రతి దానికి కూడా దేశం మొత్తం కూడా బలం తీసుకొని, కాంగ్రెస్ బలం తీసుకొని పోరాడింది. ఇది ట్రంప్ స్వచ్ఛందంగా తన కుటుంబ నిర్ణయం లాగా, సొంత నిర్ణయం లాగా ఒక ఈగోకి వెళ్ళి ఒక దేశాధినేతని అంతమొందించాలి, దేశం మొత్తం గుప్పెట్లో ఉండాలని చేస్తున్న ఈ పోరాటము డెఫినెట్ గా ప్రపంచంలో మిగతా దేశాలన్నీ కూడా చూస్తున్నాయి. కాకపోతే ఇది మిలిటరీ చర్యలకు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. మిలిటరీతో పాటు ఇరాన్ కి సపోర్ట్ ఇచ్చే దేశం ఏది రావట్లేదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే అది చైనా గానీ, రష్యా గానీ, మనకందరికి తెలిసిందే అది డెఫినెట్ గా 3వ ప్రపంచ యుద్ధంగా మారుతుంది. అంత పరిస్థితులు ఎవరు కోరుకోవట్లేదు ఈరోజు. ఎందుకంటే ప్రతి దేశం కూడా ఆల్రెడీ 1, 2 సొంత యుద్ధాలు చేసుకుంటుంది. రష్యా అయితేనేం, ఇండియా అయితేనేం, చైనా అయితేనేం, చైనాకి తైవాన్ ఉంది, రష్యాకి యుక్రెయిన్ ఉంది, ఇండియాకి పాకిస్తాన్ ఉంది. అంటే ప్రతి దేశం కూడా కొన్ని సొంత యుద్ధాలు చేసుకుంటున్న తరుణంలో ఇంత పెద్ద అవసరం లేని ఒక యుద్ధాన్ని సపోర్ట్ చేసి ప్రపంచ యుద్ధంగా మారుతుంది అనుకోవట్లేదు. చూద్దాం. అంటే రాబో రోజుల్లో అమెరికా అనుకున్న లక్ష్యాలు సాధించిందని డిక్లేర్ చేసి వాళ్ళ ఫోర్సెస్ వెనక్కి తీసుకొస్తారా, లేదా ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్ కూడా పెట్టేసి లోపలికి వెళ్ళి ఆ న్యూక్లియర్ సోర్సెస్ ఎక్కడున్నాయో కనుక్కుంటామని ఒక గ్రౌండ్ ఫోర్సెస్ ని పంపించాలి, అమెరికన్ ఆర్మీని దింపాలి అనే ఒక లక్ష్యం కూడా ఒకటి అనుకుంటున్నారు. సో చూద్దాం అది ఎటువైపు వెళ్తుందో. ఇరాన్ కూడా కొంచెం పెద్ద మనసుతో దాదాపు 90 షిప్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఇతర దేశాలు ఇంపాక్ట్ అవుతున్న సందర్భంలో రేపొద్దున కనీస మద్దతు కూడా మనకు ఉండదు, దేశాలకు సపోర్ట్ చేయకుంటే అనే ఒక పెద్ద మనసుతో అలౌ చేసింది.
మిగతా మిగతా చాలా కమర్షియల్ షిప్ ను హోల్డ్ చేసింది, అది కూడా ఎటువంటి చర్య తీసుకుంటుంది, అది దాని ఫైటింగ్ రిసోర్సెస్ ఎన్ని రోజులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనము నిశ్చితంగా గమనిస్తుంటే మనకు ఇంపాక్ట్ ఏంటనేది తెలుస్తూ ఉంటుంది. ఎస్, మీరు అన్నట్టు అభిశంసన తీర్మానం పెట్టేస్తే అయిపోతుంది, అసలు ఏ గొడవ ఉండదు ట్రంప్ గారి మీద. డెఫినెట్ గా రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.